ఇప్పుడు మనము నెరడ చేసే విధానం చూద్దాము. ఇప్పుడు గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసుకున్నాము. కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుందాము. నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాము. మనము ఈ నీళ్ళు మరిగించుకుందాము. ఈ నీళ్ళల్లో వేట్టుకుందాము నెరడ. 2-3 నిమిషాలు అట్లా ఉడకనిచ్చి దించుదాము. నెరడు ఈ మాత్రం ఉడికితే చాలు. స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము. 2 స్పూన్ల ఆయిల్. ఒక ఎర్రగడ్డ సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇట్లా 2 పచ్చిమిరపకాయలు, కలుపుకున్నాము. ఇప్పుడు ఎర్రగడ్డ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఒక స్పూన్ అయినా ధనియాల పొడి, ఒక స్పూన్ అయినా కారం పొడి. మీరు తినేవైనా వేసుకోండి. నేను పిల్లలు తినరని తక్కువ వచ్చాను. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, అన్నీ కలుపుకున్నాము. కలుపుకొని ఒక టీ గ్లాస్ పైన నీళ్ళు పోసుకున్నాము. ఇది బాగా మరగనిచ్చాము. కొంచెం ఉప్పు, దీన్ని బాగా మరగనిచ్చాము, ఉడకనిచ్చాము. ఇప్పుడు మరుగుతుంది కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, మరగనిచ్చాం. మనము ఇట్లా సన్నగా తరిగి పెట్టుకోవాలా. ఈ మసాలాలో వేసుకుందాము. నెరడ కలుపుకుందాము. 2-3 నిమిషాలు ఉడకనిద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మీకు గ్రేవీ కావాలంటే ఇప్పుడు దింపుకోవచ్చు. గ్రేవీ వద్దనుకుంటే ఇది కూడా ఇమిరిపోయేట్టుగా చూద్దాం. మాకైతే గ్రేవీ వద్దు, ఇమిరిపోయేట్టుగా చేద్దాం. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర పైన వేసుకున్నాం. కరివేపాకు, కొత్తిమీర పైన వేసుకున్నాం.
నెరడు ఇలాగా చేసుకోండి, తినండి, బాగుంటుంది. చిన్నపిల్లలకైనా బాలింతలకైనా గర్భవతులకైనా భిన్న రక్తం పెరుగుతుంది శరీరంలో. ఇలా చేసుకొని తిని మీరు ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేద్దాం.